గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే సార్, ఇప్పుడు వరకు మన వోల్టాన్ ఇంటర్నేషనల్ యొక్క కంపెనీ ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యింది, ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది, ఎన్ని దేశాలు విస్తరించింది అనేది పూర్తిగా రామ్ ప్రసాద్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలాగే VR4 అంటే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్ ఏది, బ్లాక్ జింజర్. ఈ బ్లాక్ జింజర్ ద్వారా తయారయ్యేటటువంటి ముఖ్యమైన ప్రోడక్ట్ VR4 గురించి అద్భుతంగా మన అబ్దుల్ ఖాదర్ గారు చెప్పారు. అదేవిధంగా మన ఇండియన్స్కి చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్లు ఇది ఒకటండి. మొట్టమొదటి ప్రోడక్ట్ హెల్త్ మీద వెళ్ళొచ్చు. రెండో ప్రోడక్ట్ ఇది వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ అండి. ఇది ఎందుకు అంటే ఇది మానవాళికి ఎందుకు అవసరమవుతుంది అంటే, మనకు ఉన్నటువంటి వర్క్ టెన్షన్ అనుకో, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకో, అలాగే జాబ్ ప్రాబ్లమ్స్ అనుకో, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల సరిగా నిద్ర లేక ఈ విధంగా, అంటే ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తీసుకుంటే, సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఫారిన్ కంట్రీస్ అండి. వాళ్ళకి మనకి నైట్ టైం అయితే వాళ్ళకి డే టైం అవుతుంది. కాబట్టి మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా నైట్ టైమే డ్యూటీ ఎక్కువ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తీసుకొని పోయే ఓపిక లేక దరిద్రం ఏంటంటే స్విగ్గీ జొమాటోలో ఆర్డర్లు పెట్టుకొని మనం తీసుకొని మిడ్ నైట్ కానీ చికెన్ బిర్యానీలు తినడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒబిసిటీ వల్ల ఒక మనిషి రకరకాల డిసీజెస్ లోనవుతాడు. చూడడానికి ఫస్ట్ ఒబిసిటీ, ఆ ఒబిసిటీ వల్ల రకరకాల డిసీజెస్ లోనవుతాడు. ఎందుకు అంటే ఫస్ట్ ఒబిసిటీ వచ్చిందనుకో 100% డయాబెటిక్ వస్తుంది. అంటే డయాబెటిక్ వన్స్ స్టార్ట్ అయితే ఇందాక చెప్పాడు సార్, లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాల్సింది అల్లోపతిలో. అదేవిధంగా దాంతోపాటు బీపీ స్టార్ట్ అవుతుంది. బీపీతో పాటు రీనల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అలాగే ఆస్టియోక్లారోసిస్ అంటే స్టంట్ లేసే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈ మధ్య చాలా మందికి ఫుట్ గ్యాంగ్రీస్ అంటే సెల్యులైటిస్ ఫామ్ అయ్యి ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడతారు. ఒక ఒబిసిటీ వ్యక్తిని మనము నార్మల్ వెయిట్కి తీసుకురాగలిగితే 100% న్యాచురల్ లైఫ్లోకి, అంటే రకరకాల డిసీజ్ నుంచి హెల్తీ లైఫ్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము. కాబట్టి మనం అందరం కూడా అదృష్టవంతులు. దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఇది రెండో ప్రోడక్ట్ వచ్చేసి వి ప్రోటీన్ అండి. ఇది రీసేప్ పర్ఫెక్ట్ యువర్ బాడీ, అంటే పూర్వవైభవం, మన శరీర ఆకృతి ఎలా ఉండాలో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టోటల్గా ఒక డబ్బా 14 ప్యాకెట్లు వస్తుంది. ఇందులో ఒక ప్యాకెట్ 30 గ్రాములు ఉంటుంది. ఇది ఉదయం ఒకటి రాత్రి ఒకటి తీసుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ బదులు ఈ ఒక ప్యాకెట్ మనము తీసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం లంచ్ చేస్తూ ఈవినింగ్ డిన్నర్తో పాటు డిన్నర్ స్కిప్ చేసి డిన్నర్ ప్లేస్లో మనం ఇది ఒక ప్యాకెట్ తీసుకోవాలంటే చాలా అద్భుతంగా వెయిట్ మేనేజ్ అవ్వడం జరుగుతుంది. అది న్యాచురల్గా 100%. ఈ ఒక 30 గ్రాముల శాషెట్లో 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి. 23 గ్రాముల ప్రోటీన్. ఎందుకు చెప్తున్నా అంటే ప్రోటీన్ గురించి ఎక్స్పెషల్లీ ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో బాడీ వెయిట్కి, అంటే మన బరువుకు తగ్గట్టుగా, ఉదాహరణకి నేను 70 కిలోలు ఉన్నాను అనుకోండి, ప్రతిరోజు 0.8 గ్రామ్ ఫర్ కేజీ, అంటే ఇన్సుమిన్స్ నేను 70 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి ప్రతిరోజు. ఆ ప్రోటీన్ మనం తీసుకునే ఆహారంలో లేదు కాబట్టి మనం ఇది ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పి మనం చెప్తున్నామండి. ఇందులో 6 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చేసి బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్, రెండవది వే ప్రోటీన్, మూడవది గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్, నాలుగవది గార్సినియా కంబోజియా, 5 వైట్ కిడ్నీ బీన్, 6వ ఇంగ్రీడియంట్ బెల్జియం చాక్లెట్. ఈ 6 రకాల ఇంగ్రీడియంట్స్తో మనకి వే ప్రోటీన్ అనేది అందించడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మొట్టమొదటిది వే ప్రోటీన్. ఈ వే ప్రోటీన్ అనేది ఇందులో అమినో యాసిడ్ ఉంటుంది, అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే ఈ వే ప్రోటీన్ అంటే బయట దొరికే రకరకాల ఉత్పత్తుల్లో ప్రోటీన్ మాత్రమే లభ్యత ఉంటుంది.